Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరంతా క్షమాభివృద్ధి పొందాలని, ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీరు దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ వాగ్దానాల ద్వారా దీవుని పొందినట్టయితే ఈ వాగ్దానాల్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, దేవుని వాక్యం మన జీవితాన్ని కడుతుంది, దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది. కాబట్టి అలాంటి దేవుని వాక్యాన్ని 10 మందికి మనం షేర్ చేయడం ద్వారా మనము దీవించబడతాం, అలాగే విన్నవాళ్ళు కూడా దీవించబడతారు. లుస్త్రాలో బలహీన పాదాలు కలిగిన వ్యక్తి దేవుని వాక్యం విన్న తర్వాత విశ్వాసం కలిగిందండి. ఆ విశ్వాసం అతన్ని స్వస్థపరిచిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. పక్క వాళ్ళకి దేవుని వాక్యం షేర్ చేయడం ద్వారా వారు విశ్వాసం బలపరచబడతారండి. వారికి సువార్త ప్రకటించినందుకు, సువార్తను వారి దాకా తీసుకెళ్ళినందుకు దేవుడు మిమ్మల్ని విశేషంగా దీవిస్తాడు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరంలో రాయబడింది కదా, ఉన్నత స్థలాల్లో దేవుడు నిలబెడతాడు. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వారంతా ఓపెన్ చేయండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం రాయబడింది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. నేనే అనే మాట దేవుని అధికారాన్ని తెలియపరుస్తుంది. ఆయన మాత్రమే, ఆయన తప్ప వేరొకరు ఆ కార్యం చేయలేరని దేవుడు నేనే అని పలికినట్టు మనం చూస్తాం. నీకు సహాయం చేయవాడు నేనే, ఆయన తప్ప వేరొకరు మనకి సహాయం చేయలేరని. మిమ్మల్ని ఆదరించేవాడు నేనే, ఆయన తప్ప వేరొకరు మనల్ని ఆదరించలేరని. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా నేనే అని, ఆయనే దేవుడు, ఆయన అధికారం కలిగిన వ్యక్తి అని తెలియపరచడానికి ఆయన పలికిన 7 మాటలు మనం చూస్తాం. నేనే మార్గమును సత్యమును జీవమును అంటే అర్థం ఏంటంటే ఆయన తప్ప వేరొకరు లేరని. నేనే లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభువు మాట్లాడడం, ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చారని. నేనే జీవాహారాన్ని ఉన్నానని, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారని. ఇక్కడ రాయబడింది మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన మిమ్మల్ని స్వస్థపరచువాడు. డాక్టర్స్ కూడా చెప్పేమాట, వైద్యం అయితే అందిస్తాం కానీ స్వస్థత మాత్రం దేవుడి నుంచి రావాలని. దేవుడు మనం స్వస్థపరచువాడు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారని. అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మన విశ్వాసం స్వస్థపరచబడాలి. లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు దేవుని విషయంలో మన ప్రేమ స్వస్థపరచబడాలి. ఆత్మీయంగా మనకు స్వస్థత కావాలి, అలాగే మానసికంగా కూడా మనకు స్వస్థత కావాలి. చాలామందికి ఎంత బలం ఉన్నా మానసికంగా కృంగిపోవడం ద్వారా ఏ పని కూడా చేయలేరండి. బైబిల్లో ఏలియా గారు రోషం కలిగిన ఆయన ఒకనొక సందర్భంలో కృంగిపోవడం మనం చూస్తాం. ఆయన కృంగిపోయినప్పుడు దేవుడు ఏలియా గారిని బలపరుస్తారు. మనిషి వేటి కోసమైతే ఆలోచిస్తాడో దాని ప్రకారంగానే జీవిస్తాడు. అందుకే పేతురు గారు అంటారు, మన బుద్ధికి స్వస్థత రావాలని. ఒక మనిషి బుద్ధికి, ఆలోచనకి స్వస్థత వస్తే మనిషి జీవితం మార్చబడుతుందని. మూడవదిగా దేవుడు మనల్ని శారీరకంగా స్వస్థపరచువారని. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు 39 కొరడ దెబ్బలు భరించారు మనల్ని స్వస్థపరచాలని. జ్వరం మొదలుకొని మరణం వరకు కూడా ప్రతి విషయంలో దేవుడు స్వస్థపరచగలడని, ఆయన స్వస్థతను అనుగ్రహిస్తారని. పేతురు అత్త జ్వరంతో బాధపడితే క్రీస్తు ప్రభువారు వెళ్ళి ముట్టి స్వస్థపరిచారని. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతన్ని హత్తుకుని స్వస్థపరిచారని. జలోదర రోగంతో బాధపడుతున్న వ్యక్తిని క్రీస్తు ప్రభు ముట్టి స్వస్థపరిచారని. ఆయన స్పర్శలో మనకి స్వస్థ ఉందని. 12 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ క్రీస్తు ప్రభు వారు వస్త్రం చెంగిని ముట్టుకోగానే స్వస్థత కలిగింది అని. క్రీస్తు ప్రభు వారు ఉమ్ము వేసి మట్టిని బురద కింద చేసి అతని కళ్ళుకి రాసినప్పుడు అతని కళ్ళు స్వస్థపరచబడ్డాయని, అతను చూపు పొందాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉమ్ములో స్వస్థ ఉందని, క్రీస్తు ప్రభు వారు మాటలో స్వస్థ ఉందని. క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి, ప్రభువా నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, స్వస్థపరచమని అడిగినప్పుడు క్రీస్తు ప్రభువారు నీతో పాటు వస్తాను పద అన్నప్పుడు అతను అంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి అర్హత లేనివాడిని, నువ్వు మాట మాత్రం సెలవు ప్రభు, ఇక్కడి నుంచి నా దాసుడు స్వస్థపరచబడతాడని. నీ మాటలో అధికారం ఉంది, ఇక్కడి నుంచి నువ్వు పలుకు చాలు ప్రభువా, అక్కడ నా దాసు స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఇతనుకున్న విశ్వాసం ఇశ్రాయేల్ ఎక్కడా కూడా చూడలేదు. ఇతని విశ్వాసం గొప్ప విశ్వాసం అని. ఇతను ఇంటికి వెళ్ళేసరికి అతని దాసుడు లెగిసి తిరగడం చూస్తాడు. అడుగుతాడు, ఈ సమయాన్ని నువ్వు స్వస్థత పొందావంటే నిన్న మధ్యాహ్నం 1 గంట కానీ. అదే సమయాన్ని క్రీస్తు ప్రభువారు చెప్పారు, నీ దాసుడు స్వస్థత పొందాడు అని. హల్లెలూయా. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభువారు చిన్నదానాలు ఇమ్మని చెప్పగానే మరణించిన ఆ కుమార్తె తిరిగి లేచిందని. చనిపోయిన లాజర్ని క్రీస్తు ప్రభువారు నోటి మాట ద్వారా తిరిగి లేపారు.
దేవుడు ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచగలరు. ఈరోజు మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నారు, ఆయనకి అసాధ్యమైన ఏదీ లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని. దేవుని మాటను మనం శ్రద్ధగా ఉన్నప్పుడు దేవుడు మన స్వస్థతను అనుగ్రహిస్తారని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసిన తర్వాత వారికి నీళ్లు దొరకలేదు. ఆ సమయంలో మారా అన్న చోటకు వెళ్ళారు, నీళ్లు చేదుగా ఉన్నాయి. అప్పుడు దేవుడు చెప్పిన మాట, మోషే నీకు కనపడుతున్న ఒక కొమ్మను తీసుకువెళ్ళి ఆ నీళ్ళలో ఏమన్నప్పుడు ఆ నీళ్లు మధురంగా మారాయి. వాస్తవానికి కొమ్మ వేస్తే నీళ్ళు ఎలా మధురంగా మారుతాయి? దేవుడు చేసిన అద్భుతకార్యం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, ఈరోజు నేను చెప్పిన వెంటనే మీరు ఎలా అయితే నా మాటకు లోబడ్డారో, నేను చెప్పిన పని ఎలా అయితే మీరు చేశారో, ఇలాగే మీరు నా మాటకు లోబడితే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని, ఏ తెగులు రాకుండా కాపాడుతానని, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడి మనం చూస్తాం. ఈరోజు దేవుని మాటకు మీరు లోబడితే, దేవునికి మీరు ప్రాముఖ్యత ఇస్తే దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహిస్తారని. మనకు అన్ని ఆశీర్వాదాలు దేవుని మాటకు లోబడుతూనే ఉన్నాయని. ఈ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వింటే సమస్త జనుల కంటే దేవుడు నేను అధికంగా హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోజు మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్యం కావచ్చు, ఒకవేళ యాక్సిడెంట్, శరీరంలో గాయాలు ఉండొచ్చు, ఒకవేళ చిన్న అనారోగ్యాలు కావచ్చు, ఏదైనా సరే దేవుని నామమున ప్రార్థన చేసినప్పుడు మనకి స్వస్థత కలుగుతున్నాను. యేసు నామములో స్వస్థత ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయనే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని లేవనెత్తాడు. చరిత్రలో పాలియోంగిచో అని చెప్పి దేవుని సేవకులు ఉండేవారు సౌత్ కొరియా దేశంలో. ఆయన వాస్తవానికి బుద్ధుడిని దేవుడికి ఆరాధించేవాడు. అయితే ఆయన 17వ సంవత్సరం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు అనారోగ్య కారణంగా. వెళ్తే డాక్టర్ చెప్పిన మాట, నీకు టీబీ ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉంది, 3 నెలల కన్నా ఎక్కువ బ్రతుకో, అది కూడా నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటేనే, హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటేనే గ్రోదు అన్నప్పుడు అతను ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో ఒక యవనస్తురాలు ఆయన దగ్గరికి వచ్చి, క్రీస్తు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ఆయన స్వస్థపరుస్తాడని చెప్తే గట్టిగా తిట్టి పంపించేశాడు. ఆయన క్రీస్తు ప్రభు అని నచ్చదు కాబట్టి. మరలా వచ్చింది, క్రీస్తు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ఆయన స్వస్థపరుస్తాడంటే మరలా తిట్టి పంపించేశాడు. 3వ రోజు వచ్చింది, జీసస్ లవ్స్ యూ అండ్ హీ విల్ హీల్ యూ అని చెప్పగానే చేపట్టేసుకుని గట్టిగట్టిగా తిట్టేశాడు. గట్టిగట్టిగా తిట్టడం మాత్రమే కాదు, నిన్ను ఎవరు పంపిస్తున్నారో చెప్పు, ఏదో పాస్టర్ని పంపించకపోతే నువ్వు రావు అని చెప్పి గట్టిగా అరుస్తున్నా ఉంది. సార్ నన్ను ఎవరు పంపించట్లేదు, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళు, ఆయనకి చెప్పు ఆ మాట అని చెప్పమంటున్నాడు, కాబట్టి నేను వస్తున్నాను అనగానే తన జీవితంలో మొదటిసారి క్రీస్తు ప్రభు ఉన్నారని నమ్మాడు. నమ్మి మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభు నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, నన్ను బాగు చేస్తావు నమ్ముతున్నాను అని చెప్పి ప్రార్థన చేయగానే తర్వాత డాక్టర్ గారు అతన్ని ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడు, అతను చెక్ చేయడానికి వచ్చినప్పుడు అతనిలో టీబీకి సంబంధించిన ఆ ట్యూమర్ కానీ లక్షణాలు కానీ ఏమీ కూడా కనపడలేదని. తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తారు. ఆ డాక్టర్ అన్నారు, 17వ సంవత్సరంలో నువ్వు 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకమని. అతడు 85 ఏజ్ బ్రతికాడు. ఆ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ చర్చ్కి ఆయన పాస్టర్ కింద చేశారు. ప్రపంచంలో బిగ్గెస్ట్ చర్చ్ దేవుడు అతని ద్వారా కట్టించారు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి అసాధ్యమైన ఏది లేదు, ఆయన మనల్ని స్వస్థపరచువాడని. హల్లెలూయా, దేవుడు మనల్ని బాగు చేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తివంతుడా జీవం గల దేవా ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ప్రభువా, మమ్మల్ని బాగు చేసే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు ప్రభువా, మమ్మల్ని ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే. మీరు తప్ప ఎవరున్నారు వేసే ప్రభువా? అనారోగ్యంతో ఉన్నవారిని ప్రభువా లేవనెత్తే దేవుడు ప్రభువా వేసే. ప్రభువా ఎవరైతే ప్రభువా ఆత్మీయతలు అనారోగ్యంలో ఉన్నారు ప్రభువా, వారిని బాగు చేయండి. అవిశ్వాసంలో ఉన్న వారిని బాగు చేయండి ప్రభువా. లోకంలో పడిపోయిన వారిని ప్రభువా బాగు చేయమని ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం వేసే. మానసికంగా కృంగుదల్లో ఉన్న వారిని ప్రభువా బాగు చేయండి. ఆలోచన విధానం సరిగ్గా లేని వారిని బాగు చేయండి. అలాగే తండ్రి శారీరకంగా ప్రభువా అనారోగ్యంతో ఉన్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. వేసే మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని లేవనెత్తగలిగిన దేవుడు వేసే, మీకు వేలాది వందనాలు వేసే. లేవనెత్తండి అయ్యా ప్రభువా, ప్రతి విధమైన అనారోగ్యాన్ని ముట్టండి అయ్యా, స్వస్థపరచు. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభువా వారిని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, గొప్ప కార్యాలు చేయండి, దీవెనలు కుమ్మరించుకున్న దేవ, సహాయాన్ని సహకారం అందించుకుని ప్రభు నిలబెట్టుకున్న దేవ ఏసయ్య, మీరు కృప చూపించుకుని ఈరోజంతా మీ తోడు సహకారం వారికి అందించండి అయ్యా ప్రభు. అప్పులు బాధలు ఉన్న వారిని లేవనెత్తండి, ఆశీర్వదించండి, కృప చూపించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.